సో పెళ్లి, ఉద్యోగము ఇట్లాంటివి సెన్సిటివ్, డబ్బుతో కూడుకున్నవి. పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోండి. ఏదైనా మీరు ఒక చలాన్ కట్టి పోలీస్ వెరిఫికేషన్ చేయమంటే మీకు ఫస్ట్ అసలు ఆ వచ్చిన పోలీస్ వెరిఫికేషన్ కి మీ ఆధార్ కార్డు ఇవ్వమంటే వాడు ఫస్ట్ పారిపోతాడు. అట్లా మీకు అర్థమైపోతుంది కదా. ఇప్పుడు అతని పేరు పెడితే అతని క్రిమినల్ హిస్టరీ వస్తుంది. ఇట్లాంటి మోసగాళ్ళందరూ ఈ మోసం కాకపోయినా ఇంకో రకమైన మోసము, దొంగతనము ఎక్కడి దగ్గర చేస్తుంటారు. కాబట్టి మీరు అందరూ కూడా నార్మల్ గా కూడా ఈ పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవడం బెటర్. ఇంతకు ముందు కూడా మీరు కేసులు చూసుంటారు కదా. ముందు రకరకాల పెళ్లిళ్ళు చేసుకొని, వేరే జిల్లాలో పెళ్లి చేసుకొని, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫస్ట్ పెళ్లి అని చెప్పి మోసం చేయడం, అట్లాంటివి కూడా పోతాయి. ఎందుకంటే ఫస్ట్ ఎక్కడైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళు కూడా ఒక 498 కేసు పెట్టుంటారు. ఇక్కడ వచ్చి మళ్ళీ కొత్త పెళ్లి అని చెప్పడానికి ఉండదు. పోలీస్ వెరిఫికేషన్ వస్తే అరే మీరు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు, అమ్మాయి లైఫ్ సేవ్ అవుతుంది కదా. పెళ్లి చేసుకొని తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడే కంటే పెళ్లికి కానీ జాబ్కి కానీ మీకు ఎవరైనా అనాథరైజ్డ్ ఇట్లా జాబ్, ఒరిజినల్ కంపెనీస్ ఏం చేస్తాయి, మీ మీద పోలీస్ వెరిఫికేషన్ చేపిస్తారు. మీరు కూడా ఇట్లాంటి దొంగ ఆఫర్లు కానీ ఇంకేమైనా టూ గుడ్ టు బి ట్రూ అత్యాస పెట్టి ఆఫర్లు ఏమైనా ఇస్తుంటే ఇమీడియట్లీ పోలీస్ వెరిఫికేషన్ అప్లై చేయండి. విల్ గివ్ ఇట్ ఫాస్ట్. అసలు పోలీస్ వెరిఫికేషన్ అనే మాట తీయగానే వీళ్ళు ఉండరు మీ దగ్గరికి. మీకు కూడా ఎవరైనా డిజిటల్ అరెస్ట్ ఇట్లా ఫోన్ చేస్తే మేము ఒకసారి మా లోకల్ పోలీస్ కి కాల్ చేసి కనుక్కుంటామని చెప్తే వెంటనే డిస్కనెక్ట్ అయిపోతారు. ఓకే.